జూన్ 24వ తారీఖు 2025 సంవత్సరం కృష్ణ అంగారక చతుర్దశి. ఈ కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏమిటి, దీని విశిష్టత ఏంటి అన్న అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణపక్షంలో మంగళవారం రోజు చతుర్దశి తిథి వస్తే దీన్ని కృష్ణ అంగారక చతుర్దశిగా జ్యోతిష్ శాస్త్ర పెద్దలు మనకు తెలియజేశారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు చతుర్దశి తిథి రావడం జ్యోతిష్ శాస్త్రపరంగా చాలా మంచిదండి. ఏం చేయాలి మరి ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఈరోజు మనకు కృష్ణాంగారక చతుర్దశి ఉంది కాబట్టి ప్రత్యేకంగా కూడా ఈరోజు మనం గణపతి యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయాలి. అంటే మామూలుగా గణపతిని నిత్యం పూజిస్తూ ఉంటాము, ప్రత్యేకంగా బుధవారం పూజిస్తూ ఉంటాము, సంకటహర చతుర్థి రోజు పూజిస్తుంటాం. కానీ ఈ విధంగా మంగళవారము చతుర్దశి తిథి ఉన్న రోజు గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయమని చెప్పి మన పెద్దలు చెప్పారండి. మరి ఈరోజు ఆ గణపతి యొక్క ఆరాధన ఎటువంటి సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా చేయాలనే విషయానికి వస్తే చాలామంది చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే ఏదో ఒక కారణం వల్ల ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోతుందండి. చేసే ఏ పని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నాము. మేమేమో మనస వాచ కర్మణ ఆ పని పూర్తి చేద్దామని చెప్పి అనుకుంటున్నాము, కానీ మా జాతకం బాగాలేదు, మా టైం బాగాలేదండి, ఆ పనులన్నీ కూడా మాకు ఆగిపోతున్నాయి అని చెప్తున్నారు. అటువంటి వారు అంటే చేస్తున్న పనులు ఆటంకాలు విఘ్నాలు లాంటివి ఎవరికైతే అధికంగా వస్తుందో అటువంటి వారు, దాంతోపాటుగా మనము మంగళవారం అంటే ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తుంటాం కదా, అందులో ప్రధానంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి ఈరోజు కాబట్టి ఈరోజు గణపతి యొక్క ఆరాధన ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా కూడా ఈరోజు గణపతిని పూజిస్తే జాతకంలో ఉన్న కుజగ్రహ దోష తీవ్రత బాగా కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యువతి యువకుల జాతకాల్లో కుజగ్రహ దోషం ఉన్నప్పుడు వివాహం పట్టణ జరగదండి. అటువంటి వారి వివాహ ప్రయత్నాలు చేస్తున్న జాతకంలో కుజగ్రహ దోషం వల్ల వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా అంటే దాంతోపాటుగా జాతకంలో అంటే దంపతుల జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు వారి మధ్య చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. జాతకాల పొంతన చేసుకున్నప్పుడు కుజదోషం ఉన్న వారిని చేసుకోవడం కొంతవరకు ఉపశమనం అయినప్పటికీ కూడా జాతకంలో ముఖ్యంగా కుజదోషం ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అనవసరంగా వస్తూ ఉంటాయండి. అది ఎంతవరకు వెళ్తుందంటే ఒకరినొకరు హింసించుకునేంత వరకు అంటే శారీరకంగా హింసించుకునేంత వరకు కూడా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అటువంటి సమస్య ఉన్నటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా కూడా గణపతి స్వామి వారిని ప్రత్యేకంగా పూజిస్తే ఆ కుజగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది. కోపం ఆవేశం లాంటివి అదుపులో ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈరోజు గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేస్తే వారు కాస్త కోపాన్ని ఆవేశాన్ని నిగ్రహించుకునే శక్తి వారికి ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరికైతే రుణ బాధలు ఆర్థిక సమస్యలు అధికంగా ఉందో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజండి. అంటే పరిహార క్రియలు చెప్పే జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రత్యేకంగా కొన్ని తిథుల్లో కొన్ని వారాలప్పుడు కొన్ని నక్షత్రాలప్పుడు చేయమని చెప్తుంటామండి. అందులో ఈరోజు ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉన్నవారు కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి ప్రత్యేకంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని లేదా రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠిస్తే తప్పకుండా కూడా వారి రుణ బాధలు తీరడానికి మంచి మార్గాలు వారికి లభిస్తాయి. అంటే ఆదాయం పెరగడానికి కూడా ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ రుణ విమోచన అంగారక స్తోత్ర పఠనం తప్పకుండా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా గణపతిని ఈరోజు పూజించడం స్వామివారికి మోదకాలు బాగా ప్రీతిపాత్రం కదండి. మోదకాలను నైవేద్యంగా సమర్పించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా గరికతోటి కూడా యథాశక్తిగా స్వామివారిని పూజించడం చాలా మంచిది. కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్దశి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం కోసం ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహం కాని యువతీ యువకులు ఈరోజు, అదేవిధంగా దాంతోపాటుగా కుజదోషం బాగా అధికంగా ఉన్నవారు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్కరూ చెప్పొచ్చండి ఈ సమస్యలు అందరికీ ఎలాగోలా ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి తప్పకుండా కూడా ఈరోజు గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు.